హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ యావత్ సమాజానికి అందరికీ కూడా శుభోదయం. ఈరోజు ప్రధానంగా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారితో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రశ్నించే గొంతుకలను ఏ విధంగా అరెస్టు చేయాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే లీకులు ఇచ్చేది వాళ్ళే, ప్రచురించేది వాళ్ళే. శాటిలైట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, వాటి మీద ఒక్క కేసు కూడా కాదు. కానీ ఈ తెలంగాణ ప్రాంత బిడ్డ మాత్రం ప్రశ్నిస్తే, ఈ తెలంగాణ ప్రాంతవాది గనక ప్రశ్నిస్తే, ఈ తెలంగాణ యువత గనక ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి నయాన్నో భయాన్నో సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక విచిత్రమైన అంశం నాకు ఎదురుపడేది. ఏంది అంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూసిరు, లోగోలకు సంబంధించి చాలా రకాలుగా కూడా ప్రచారం జరిగిన తీరు, వాటితో పాటు అనేక సందర్భాలలో కూడా చూసిన పరిస్థితి కనబడింది. వాటిని లేదు ఇవన్నీ కూడా ఎవరైనా ఫేక్ న్యూస్, ఫేక్ వార్తలు సృష్టిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హెచ్చరికలు జారీ చేశారు. ఇదంతా అసెంబ్లీ సెషన్ తర్వాత ఉంటుంది, దాంట్లో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే కొనసాగిస్తుంది అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన అంశాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చేసే అంశాలకు సంబంధించి వీళ్ళు ఏమేం చేయబోతున్నారు, ఎట్లెట్లుండబోతుంది వీళ్ళ పరిపాలన అనేది పూర్తి స్థాయిలో మీరు గతంలో చూసిరు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి దయచేసి బిడ్డలందరికీ చెప్పేది ఒకటే, మీరందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాల ప్రతిదృశ్యంగా కేవలం మన వైఆర్ టీవీ మాత్రమే ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోరి. మీ సంబంధించిన సమాచారాన్ని కూడా నేను పూర్తి స్థాయిలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రైట్, ఇప్పుడు మీకు ఒక్కసారి కొన్ని నిజాలు చూపెడతా. అంటే అబద్ధాలు అనుకునేరు, ఇది చాలా డేంజరు. మీకు ఒక 2-3 లింకులు ఏర్పాటు చేస్తా. రైట్, మీకు ఇక్కడ నిన్న సోషల్ మీడియాలో ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కొన్ని అంశాలు అన్నట్టు ఇవన్నీ వాస్తవ కోణాలు. మళ్ళీ మీరందరూ కూడా ఏంటి పూర్తి స్థాయిలో మనం అందరం కూడా అబద్ధాల నిజాలనే ఇక ఆ దాంట్లోకెళ్ళి ఊబిలోకెళ్ళి బయటికి రారి. నిజాలు ఏందో అబద్ధాలు ఏందో ఇప్పుడు తెలిసిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడుర్రి, తెలంగాణ రూపురేఖలు మార్చిన కేసీఆర్. ఇది 2014కి ముందు, ఇది 2014 తర్వాత ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రూపురేఖలు మార్చిన కేసీఆర్ సార్ అంటూ చాలా క్లియర్ కట్గా ఎందుకు రాసిర్రు, ఏం కథ అనేది కూడా మనం చూద్దాం. ఇది 2014కు ముందు, అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందుకు మన తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నది, మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంది, అంటే 2014 నుంచి 2023 వరకు గణనీయంగా జరిగిన అంశం ఏంది అనేది ఒకసారి చూడండి. వ్యవసాయానికి పెట్టుబడి 2014కు ముందు గుండుస్తున్నా ఉంటే దాన్ని ఎకరాకి 10,000 రూపాయలు చేసాడు. దివ్యాంగుల పెన్షన్లు 2014కు ముందు 500 రూపాయలు ఉంటే దాన్ని 4,116 రూపాయలు చేసిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. ఇక 2014కు ముందు ఆసరా పెన్షన్లకు సంబంధించి కేవలం 200 రూపాయలు ఉంటే లేదు మా ఆసరా పెన్షన్లు అందరినీ మేము గౌరవించుకుంటాం, మేమందరినీ కాపాడుకుంటామంటూ కేసీఆర్ 2,000 రూపాయలు ఇచ్చిలు. ఇక సోలార్ స్థాపిత విద్యుత్ కేవలం 74 MW ఉంటే దాన్ని 4,695 మెగావాట్లకు పెంచిండు కేసీఆర్. ఇక వ్యవసాయానికి కరెంటు 2014కు ముందు, అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందుకు 6 గంటలు మాత్రమే ఉండే, ఆ తర్వాత అది 24 గంటలుగా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఇక దానితో పాటు స్థాపిత విద్యుతుత్పత్తి సామర్థ్యం 7,780 మెగావాట్లు ఉంటే దాన్ని 18,567 మెగావాట్లకు పెంచిండు కేసీఆర్. స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లు అనేది 2014కు ముందు లేవు. మీరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. దానిని ఏం చేసిండు కేసీఆర్ అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎంత మేరకు ఎట్లా పెంచిండు ఇదంతా వాస్తవ కోణాలు. ఏంది అంటే చాలా మందికి
ఇవన్నీ కూడా మీరు వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసుకున్నా దొరికితే మీరందరూ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే లేదు రంజిత్ అన్న పూర్తి స్థాయిలో కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసమే చెప్తుండో అంటే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంతవాదిగా, ఈ తెలంగాణ ఉద్యమకారుడిగా, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక యువతగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక దీనికి ఇక్కడికి అయింది కదా, ఇక్కడ ఎంత రిజర్వేషన్లు అనుకుంటున్నారు మీరు? 50% మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కనిపించిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఇక 2500 అర్చకులకు గౌరవ వేతనం ఎప్పుడుండే? 2014 ముందు ఉండే. దాన్ని కేసీఆర్ ఏం చేసిండు అంటే అర్చకులకు గౌరవ వేతనంగా 10,000 రూపాయలు అందించిండు. ఇక దానితో పాటుగా తెలంగాణలో 14.2% అడవులు 2014 ముందు ఉండే. 2014 కేసీఆర్ వచ్చిన తర్వాత అది 24.70% పెరిగింది. అడవుల శాతం గణనీయంగా 10% పెరిగింది. ఇక పంట సాగు విస్తీర్ణం, ఇది మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం. నేను దీన్ని చాలా క్లియర్ గా చెప్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో పంట సాగుకు సంబంధించి 2014 ముందు కేవలం 131 లక్షల ఎకరాలకు మాత్రమే అప్పుడు సాగు జరిగేది. కేసీఆర్ వ్యవసాయానికి ఏం చేసిండు? పంట సాగు విస్తీరణ అది 220 లక్షల ఎకరాలకు పెరిగిపోయింది. దాని తర్వాత వ్యవసాయానికి సాగునీరుకు కేవలం ఈ తెలంగాణలో 62 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిండు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 135 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిండు. ఇక గ్రామ పంచాయతీలు ఎన్ని ఉండే తెలంగాణకు 2014 ముందు అంటే కేవలం 7,855 మాత్రమే ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత అవి 12,769 అయినాయి. ఇక దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు ఎన్ని ఉండే? మీ అందరికీ తెలుసు కదా, 2014 ముందు ఎన్ని ఉండే అంటే 459 మండలాలు మాత్రమే ఉండే. అదే కేసీఆర్ వచ్చిన తర్వాత 612 మండలాలు అయినాయి. అంతకుముందు 2014 ముందు మున్సిపాలిటీల సంఖ్య ఎంత? 68 మాత్రమే. కేసీఆర్ వచ్చిన తర్వాత 142 మున్సిపాలిటీలేని. ఇక దాంతో పాటుగా ఈ తెలంగాణకు సంబంధించిన తలసరి ఆదాయం కేవలం 1,24,104 ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత 3,17,115గా తలసరి ఆదాయం పెరిగింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రవాసాలకు సంబంధించి అంటే జన్మనిచ్చేతాలు కేవలం ఎంత? 2014 ముందు అంటే 30% మాత్రమే ఉండే. అదే కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానాల మీద నమ్మకంతో అది 76% కూడా పెరిగిపోయిన పరిస్థితి. ఇక 4.17 లక్షల టన్నులు ఏంది గోదాముల సామర్థ్యం? 4.17 లక్షల టన్నులు. ఇది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాత 24.71 లక్షల టన్నులకు పెరిగింది అంటే ఒక్కసారి ఆలోచించురే. ఇక గ్రామాలలో ప్రభుత్వ నర్సరీలు ఎప్పుడన్నా చూసిల్లా? 2014 ముందు లేవు. కానీ 2014 తర్వాత ఎన్నైనాయి? 12,756 నర్సరీ కేంద్రాలను ఏర్పాటు చేసిల్లు. హోంగాళ్ల వేతనం ఎంత ఉండే? హోంగాళ్ల వేతనం 2014లో తిప్పి కొడితే 9,000 ఉండే హోంగార్డ్కు సంబంధించి. ఈ హోంగాళ్ల జీవితాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అవి పాపం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి కేసీఆర్ వచ్చిన తర్వాత హోంగాళ్ల జీతం ఎంత? 27,000 రూపాయలు. దాంతో పాటు అంగన్వాడీ వేతనాలు ఎంత? మహా అంటే 4,200 రూపాయలు ఇచ్చిలే. ఎప్పుడు? 2014 ముందు. ఇదే కేసీఆర్ వచ్చిన తర్వాత 13,560 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. మరి తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్నన్నా? 2014 ముందు తిప్పి కొడితే 5. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్ని? 26 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు. గురుకులాలు ఎన్ని? తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కేవలం 298 మాత్రమే. ఇదే కేసీఆర్ అడుగుపెట్టిన తర్వాత అవి 1022గా మారిపోయినాయి. దాంతో పాటు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు 2014లో ఏమన్నా ఉండే నా? అంతకు ముందు గుండు సున్నా. ఇదే కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా రెసిడెన్షియల్ కు సంబంధించిన డిగ్రీ కళాశాలలు దాదాపుగా 85 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉండే? 850 మాత్రమే ఉండే. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత అవి 3,915 సీట్లుగా ఉన్నాయి. దాంతో పాటు ఈ తెలంగాణలో పశు సంపద ఎంతో తెలుసా? 2014 ముందు కేవలం 24,878 కోట్లు మాత్రమే. ఇదే కేసీఆర్ వచ్చిన తర్వాత 1,03,985 కోట్ల రూపాయల సంపద. ఇక దాంతో పాటుగా అంగన్వాడీ సహాయకుల వేతనాలు ఎంత ఉండే అంటే ఏదో గౌరవ వేతనంగా 2,200 ఇచ్చేది. దాన్ని కేసీఆర్ ఏం చేసిండంటే 7,800 రూపాయలు పెంచిండు. ఇది ఇంతటితో ఆగిందా అంటే ధాన్యం ఉత్పత్తి
తెలంగాణలో కేవలం 2014 ముందు 68 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడు 272 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది ఈ తెలంగాణలో. ఆశా కార్యకర్త వేతనాలు ఎంత ఉండే అప్పుడు? కేవలం ముష్టి 3,000 ఉండే తెలంగాణ రాకముందుకు. ఇప్పుడు 9,900 రూపాయలు పెంచిండు కేసీఆర్. ఆ తర్వాత ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఎన్ని ఉండే? తిప్పి కొడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 ఉండే. ఇప్పుడు ఎన్నైనా అవి? కేసీఆర్ వచ్చిన తర్వాత 23 అయినాయి. రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఎన్ని ఉండే? తెలంగాణ రాకముందుకు 146 ఉండే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నైనాయి? 737 అయినాయి. ఐటీ ఎగుమతులు ఎట్లుండే అప్పుడు? కేవలం 57,256 కోట్లు ఉండే. ఇప్పుడు ఎంత ఐటీ ఎగుమతులకు సంబంధించి? 2,41,275 కోట్లుగా పెరిగింది. ఇది ఇంతటితో ఆగిందా? ఇక బస్తీ దవాఖానా అంటే బస్తీలలో ఉండే వారికి వైద్య సౌకర్య నిమిత్తం బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తారు. 2014 ముందు ఏంది? అది గుండు సున్నా. ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ఉండే? 496 ఉన్నాయి. ఇంతటితో ఆగిందా? జీడిపి ఎంత? 2014 ముందు 3.78 లక్షల కోట్లు. ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 100% పెరిగి 13.28 లక్షల కోట్లకు పెరిగింది. ఐటీ ఉద్యోగాలు ఎన్నొచ్చినాయి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు అంటే? 3,23,396 ఉద్యోగాలు 2014 ముందు. ఇదే కేసీఆర్ వచ్చిన తర్వాత 9,05,715 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ ఐటీ రంగంలో. దాంతో పాటు రైతు బీమా అనేది ఒకటి ఉండేనా 2014 ముందు? ఏం లేదు. అదే కేసీఆర్ వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చిండు. ఆరోగ్యశ్రీ ఎంత ఉండే అప్పుడు? కేవలం 2 లక్షలు ఉండే. దాని తర్వాత కేసీఆర్ ఎంత ఇచ్చిండు? దాన్ని 5 లక్షలు చేసిండు. ఆరోగ్యశ్రీ ఎంత ఉండే అప్పుడు? 2 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేది ఒక ఏమైనా పథకాలు ఉండేనా? లేదు. ఇప్పుడు ఎంత? అది 1,116 రూపాయలు ఇచ్చాను. ఇన్ని అభివృద్ధి పనులు చేసి 10 సంవత్సరాలలో దశాబ్ది కాలంలో అద్భుతమైన ప్రగతిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ మాత్రమే. ఎందుకింత ఘంటాపదంగా చెప్తున్నా అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా మీరు అనుకుంటారో లేదో ప్రభుత్వ లెక్కలలో చాలా క్లియర్ కట్గా ఉన్న విషయాలు ఏంది అనేది పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దానితో పాటుగా నిన్న ఒకటి రాజముద్ర అనేది ఒకటి రిలీజ్ అయింది. రాజముద్ర రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన అంశం ఏంది అంటే అది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ ఎక్కడైనా పోస్ట్ అయితే కేసులు పెడదామని చూసిలు. దాన్ని ముందస్తుగా హెచ్చరించడం వల్ల ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా చేయని పరిస్థితి కనబడ్డది. ఇక దాంతో పాటుగా ఏంది ఇప్పుడు ఈ తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది. కాకతీయ కళాతోరణం ఏందన్నా, దానితో పాటు ఈ పంచాయతీ ఏంది రంజితన్న అని చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు. సరే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఆతృతత ఉంటుంది. ఎందుకు అంటే తెలుసుకోవాలి ఏం చేస్తున్నాడు అనేది. ఒకసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒక 2 ఫోటోలు చూపెడతా. దీని తర్వాత మీరే నిర్ణయించండి. ఎందుకు అంటే నేను ఎక్కువ మీకే వదిలేస్తా. ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలు. మీకు ఇక్కడ ఏం కనబడుతున్నది ఒకసారి మీరందరూ కూడా చూడాలి. ప్లేగు బంధం చార్మినార్ మహమ్మారి నివారణకు గుర్తుగా నిర్మించిన కుతుబ్షాహీలు 4 శతాబ్దాలుగా మత సామరస్యానికి ప్రతీకగా చారిత్రక కట్టడం గుర్తుపెట్టుకోరు. ఢిల్లీపై ధిక్కార ప్రతీక కాకతీయ కళాతోరణం. ఖల్జీ సేవలను ఓడించిన కాకతీయులు అప్పటి విజయానికి గుర్తుగా కాకతీయ కళాతోరణం నిర్మించిలు. ఇప్పుడు వీళ్ళేం చేద్దాం అనుకుంటున్నారు అన్న అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఏంది చార్మినార్ తీసేస్తా, లేకపోతే కాకతీయుల కళాతోరణం తీసేస్తా, లేకపోతే ఇంకోటి తీసేస్తా అని చెప్తున్నారు కదా. నేనేమంటున్నానంటే అది తీసేయడానికి మీకు ఎన్ని గుండెలరా అనేది నిలదీయాలి కదా. ఇక్కడ రాజరికపు ఆనవాళ్ళు అని వీళ్ళు చెప్తా ఉంటే మనం ఏం చేస్తాం? మనం అట్లా అనం కదా. మనకు రాజరికపు ఆనవాళ్ళ కాదా అనేది ఇప్పుడు నేను చెప్తా. రాజరికపు ఆనవాళ్ళు ఏడున్నాయి ఏం కథ అనేది ఇప్పుడు చెప్తా. ఈ ఫోటోను చూడరి. ఇచ్చిర్రా తెచ్చుకున్నామా తెలంగాణ? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిర్రా మనం తెచ్చుకున్నామా? క్లియర్ కట్గా చెప్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఇచ్చిర్రా మనం తెచ్చుకున్నామా? ఇది ఒకసారి మీ చాలా సున్నితమైన అంశం. ఇది 1969లో 600 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ ప్రత్యేక రాష్ట్రం. దానితో పాటుగా
2001 నుండి 2014 వరకు పూర్తి స్థాయిలో 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం. ఆ తర్వాత ఒక జనరేషన్ అంటే యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో తమ భవిష్యత్తును తాకట్టుగా పెట్టి తమ జీవితాలను పూర్తిగా వదులుకున్న ఒక జనరేషన్ మొత్తం యువత కూడా వాళ్ళ యొక్క త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. అనేక మంది ఒంటిపై గాయాలతో జైళ్లతో నాడు సిరి సంపదలతో ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం ఖర్చు పెట్టి ఈరోజు భిక్షగాడిగా మారిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇది వాస్తవమైన విషయం. రోడ్డున పడ్డ కుటుంబాలు వందలాదిగా ఉన్నాయి. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలందరూ కూడా. మీరందరూ ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిర్రా మనం తెచ్చుకున్నామా? ఒకసారి మీరే ఆలోచించండి, మీరందరూ ఆలోచించండి దయచేసి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించండి. 1200 మంది విద్యార్థుల బలిదానంతోనే కదా ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మరి ఇచ్చిన తెలంగాణ అంటున్న సోనియా గాంధీ తల్లి అయితే దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన లార్జ్ మౌంటైన్ బాటన్ దేశానికి తండ్రియా? ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిండా, మనం స్వాతంత్రం తెచ్చుకున్నామా అనేది క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రా? ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశం. ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికో లేకపోతే ఇంకొకరిని క్రిటిసైజ్ చేయడానికో ఇంకొకరిని పెట్టడానికి కాదు. ఈ దేశానికి సంబంధించిన స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈ స్వాతంత్ర్యం సంబంధించి ఇచ్చిన లార్జ్ మౌంటైన్ బాటన్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన అంటున్న సోనియా గాంధీ తల్లి అయితే ఈయన తండ్రియా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే నాడు ఏంది అని తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరెవరు ఎన్ని చేసిరు ఏం కథ అనేది కూడా చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చుడు కాదు తెచ్చుడు కాదు, గుంజుకచ్చుకున్నాం. మేము తెచ్చుకున్నాం, మా రాష్ట్రాన్ని మేము తెచ్చుకున్నాం. ఎవడు ఇయ్యలే దీన్ని, మా ప్రాణాల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. గుర్తుపెట్టుకోరు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. ఇక దీనితో పాటుగా ప్రధానంగా కూడా మరొక అంశం కూడా చక్కర్లు కొడుతున్నది సోషల్ మీడియాలో. ఇక నిన్న దాన్ని చూసినప్పటి నుండి కాస్త నాకెందుకు ఒక మాట అనిపించింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఊరుకుంటే ఇటెట్రమంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంని గిట్ల చేస్తే ఎట్లా అనేది ప్రధానంగా కూడా మనం ఆలోచిస్తున్నాం. ఒక్కసారి చార్మినార్కు కళాతోరణానికి సంబంధించి కేటీఆర్ ఏం మాట్లాడిండు, కేటీఆర్ ఏమన్నాడు ఒక్క 1 మినిట్ బయట ఉంది, ఒక్కసారి వినాలి మీరు నా కోసం. ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चार मीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता. आज तेलंगाना की जो लोगो है ऑफिशियल लोगो, उसमें से चार मीनार हटाने की और काकतिया आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है तेलंगाना की कांग्रेस की हुकूमत, इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं. और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहाँ की चीफ मिनिस्टर रेवंत रेड्डी ఏమంటున్నాడు అంటే ప్రపంచంలోనే హైదరాబాద్ కు చార్మినార్ కు విడదీయరాని బంధం ఉంది. అది అలాంటి చార్మినార్ను కాకతీయ కళాతోరణం రాజముద్రం నుండి తీసేసే అవసరం ఏమొచ్చింది? ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. అర్థమైందా? ఇది విషయం అన్నట్టు. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం కూడా ఉన్నది. ఇది ఇక్కడితో అయిపోయిందా? అయిపోలే. సరే, ఇవి ఇక్కడి వరకు జరిగే ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వార్తలకు సంబంధించి మీకు అందించిన. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇది ఒక్కసారి చూడుర్రి. నిన్న ఎక్కడి వేండు? చార్మినార్కు వేండు కేటీఆర్. చార్మినార్ పోయి కేటీఆర్ ఏం చేసిండు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలుసు కదా, కేటీఆర్, పద్మారావు గౌడన్న, మాగంటి గోపీనాథ్ రాజముద్రం నుంచి చార్మినార్ను తొలగించే దిశగా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ గురువారం చార్మినార్ వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రి పొన్నాల, ఇతర నేతలు కూడా ఉన్న పరిస్థితి కనబడింది. దేనికోసం? రాజముద్రపై రాజకీయం, చార్మినార్ తొలగించడం హైదరాబాదీలను అవమానించడమే. కేటీఆర్ రాజకీయ కుట్రతోనే చిహ్నంలో మార్పులు, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు, సోనియాను బలిదేవత అంటూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను ప్రజలు మర్చిపోలేదు, ఉద్యమకారుల్ని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఇక చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన. రైట్, ఇప్పుడు మనం అదేంది రేవంత్ రెడ్డి ఒక వీడియో ఉండే, అప్పుడు గన్ను పట్టుకొని వచ్చే ఏడున్నదో అది ఒకసారి గన్ను పట్టుకొని వచ్చిన వీడియో కనబడతలేదు నాకు. గన్ను పట్టుకొని మన కేటీఆర్ అప్పట్లో తిరిగేది, మన రేవంత్ రెడ్డి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో గన్ను పట్టుకొని వచ్చిండండి. వీడియో ఏడున్నదో ఇంకొత్తను. సరే, నేను దాన్ని దొరకబట్టైనా మీకు చూపెడతా. మీరందరికీ కూడా తెలవాలి,
తెలంగాణ ప్రాంత బిడ్డలల్లా అప్పుడు గన్ను పట్టుకొని వచ్చింది ఎవరు, ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఏం జరిగింది అనేది ఒక్కసారి మీ అందరికి కూడా వినబెడతా. అప్పుడు ఏమైంది, గన్ను పట్టుకొని వచ్చిందా రాలేదా ఒక్కసారి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అప్పుడు ఎవరు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో, ఎవరున్నారు ఎవరు లేరు, ఏం కథ ఏం లక్షణం అనేది మీకు అందరికీ కూడా తెలవాలి. గన్ను పట్టుకొని తిరిగింది ఎవరు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది ఎవరు అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా కూడా ఒకసారి మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు గన్ను పట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ లోగోల గురించి మాట్లాడుతా అంటే నాకైతే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమ చరిత్ర తెలియదు, ఇక్కడి ప్రాంత బిడ్డలు 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానాల ఆత్మల సాక్షి ఏం ఘోషిస్తున్నాయో తెలియదు, దాంతోపాటు ఉద్యమకారులు ఏమంటున్నారో అనేది కూడా తెలియని పరిస్థితిగా కనబడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఇక్కడ ఇది కేవలం అప్పుడు వచ్చిన మహమ్మారి నేను మళ్ళీ చెప్తున్నా, ఇది చరిత్రలో కూడా ఉంటుంది, ఇక్కడ చరిత్రలో కూడా ఉంటుంది. అప్పటి కుత్బుషాయిలు దేనికోసం, ప్లేగు వ్యాధి అనేది ఒకటి వస్తే ఆ మహమ్మారి నివారణకు గుర్తుగా నిర్మించిలు వాళ్ళప్పుడు 4 శతాబ్దాలుగా మత సామరస్యానికి ప్రతీకగా చారిత్రక కట్టడం ఇది చార్మినార్. అలాంటి దాన్ని తొలగిస్తామంటే ఎవడు ఊకుంటాడు? ఇక కాకతీయుల గురించి తెలవాలంటే ఓరుగల్లు జిల్లాలోని భద్రకాళి చెరువు దగ్గర పోవచ్చు, అక్కడి నుండి దాంతోపాటు 1000 స్తంభాల గుడి, రామప్ప, అక్కడి నుండి లక్నవరం, ఆ నుండి పాకాల చెరువు అనేది ఉంటాయి. ఇవి కాకతీయుల కాలం నాటి ఏ విధంగా నిర్మించిళ్ళు, అక్కడి ప్రజలకు ఏ విధంగా నీరును అందించే ప్రయత్నం చేసిండ్రు, పంట సాగు కోసం కాకతీయులు చేసిన ఏంటి అనేది పాపం ఈ రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? వరంగల్ బిడ్డ కాదు కదా ఆయన. పదే ఏమని చెప్తాడు అంటే నాది పాలమూరు బిడ్డ అంటాడు. పాలమూరులో ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం. రైట్, ఒకసారి మనం చూద్దామా? రైట్, ఇక వార్తల్లోకి వెళ్దాం. డైవర్షన్ పాలిటిక్స్ స్టిల్ కంటిన్యూ. డైవర్షన్ తో కాలం గడిపేస్తున్న సర్కారు. రైతులకు విత్తనాలు లేవు, తాగునీటి సమస్యతో మహిళలు నకిలీ విత్తనాల బిడద, చుట్టూ సమస్యలు అయినా పట్టవు. ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుడు, జనం దృష్టి మల్చుడు, రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసమేనా? రైట్, ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారం, నిత్యం ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన. ఆ కోణంలోని ఆలోచనలు రాను ప్రజా సమస్యలు పక్కకు పోయి కేవలం రాజకీయాలు మాత్రమే పాలకులు చేస్తున్నారు. తమను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ తామేదో చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. జనంలో తమ ప్రభుత్వంపై ఏదైనా వ్యతిరేకత కనిపిస్తుంది అనగానే ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తి అసలు విషయం నుంచి దృష్టి మరలేలా చేస్తున్నారు. ఇది పాలిటిక్స్ లో నయా ట్రెండ్. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. రేవంత్ సర్కార్ దీన్ని అద్భుతంగా అమలు చేస్తూ తన పాలన అమోఘం అన్నట్లుగా అనుకూలంగా మీడియాలో డబ్బా కొట్టుకుంటుంది. చుట్టూ సమస్యలున్న వాటిని నామమాత్రంగా నైనా పట్టించుకోకుండా తమ రాజకీయ లక్ష్యాలను మాత్రమే చూసుకుంటుంది రేవంత్ సర్కార్. చూడండి, తండాలలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ పరిధి సంబంధించి చెరువు కొమ్మ తండా వాసులు తాగునీటికి అనేక కష్టాలు పడుతున్నారు. 3 నెలల నుంచి పలుమార్లు పంచాయతీ కార్యదర్శి అధికారులకు చెప్పినా కూడా ఫలితం శూన్యమని వాపోయారు. సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ను కేటాయించారు. కానీ పేరుకే స్పెషల్ ఆఫీసర్ కంటికి కూడా కనిపించలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తక్షణమే స్పందించి దాహార్తిని తీర్చాలని ఖాళీ బిందెలతో నిరసన చేపడుతున్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు, కనబడుతుందా? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడాలి. ఇది కేసముద్రం మండలానికి సంబంధించి నారాయణపురం గ్రామ పంచాయతీలోని చెరువు కొమ్మ తండవాసుల అనేక కష్టాలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సర్పంచ్ల పదవి కాలం ముగిసింది, అక్కడ స్పెషల్ అధికారులను ఎవరైతే నియమించారో ఆ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే స్పెషల్ అధికారులు వాళ్ళు ఒక్కసారి కూడా కనిపించలేదు. ఉన్న అధికారులపై మేము విన్నవించుకున్నాం, కానీ సమస్యను సమస్యగానే చూస్తున్నారు తప్ప దాన్ని పట్టించుకొని మా దాహార్తిని అంటే నీళ్ల కోసం, గుక్కడి నీళ్ల కోసం మేము అల్లాడిపోతా ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు అంటూ చెప్తున్న పరిస్థితి. అర్థమైందా ఇక్కడ? ఇక ఇంకొక అంశం ఏంటంటే ఈయన పేరు రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండి. మీకు తెలుసో లేదో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఐ రిపీట్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఓకేనా? ఈయన ఏంది అంటే ఏదో ఒక డైవర్షన్
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ అన్నారం, సుందీల్లా ఆ ప్రాజెక్టు సంబంధించి అది ఫేకు, అవినీతి, అసలు దానివల్ల ఉపయోగం లేదు, కరెంటు బిల్లులు వస్తే అది ఇదని తన యొక్క భజన బ్యాచ్తో అద్భుతంగా పబ్లిసిటీ చేసుకున్నాడు. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడండి, ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఫోన్ ట్యాంపరింగ్ అని ఒకటి తీసుకొచ్చాడు. దాంతోపాటు వివిధ శాఖల మీద రైడింగ్ అని ఒకటి చెప్పిండు. దాంతోపాటు ఇప్పుడు ఏం చేసిండు, లోగల లొల్లి పెట్టిండు. మరి ఈయన తెలంగాణ ప్రజా సమస్యల మీద సమీక్షించిన దాఖలాలు ఎక్కడైనా చూసారా? పోనీ ఎక్కడైనా కనిపించిందా? మీకెక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి. ఎందుకంటే ఈయన చేసేది కేవలం ఇదే అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజా సమస్యల కంటే తన యొక్క వ్యక్తిగత స్వార్థాలను మాత్రమే ఎక్కువగా చూసుకుంటున్నాడు. కేవలం రాజకీయ స్వార్థాల కోసం మాత్రమే తన యొక్క తపన తప్ప మరి ఇంకోటి లేదు అనే విషయానికి సంబంధించి కనబడుతున్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. సో మొత్తానికి నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అక్కెరకు రాని విషయాలను తెర మీదకి తెచ్చి ప్రజలను డైవర్షన్ చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇది ఎక్కడిది ప్రజాస్వామ్యం అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ఆలోచించండి. లేకపోతే రేపు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోతారు. కాబట్టి ఆలోచించండి. భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మనం ఆగం కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికైనా ఈయన పరిపాలన వ్యవస్థను మార్చుకోవాలి. లేకపోతే ఈ విధంగానే వ్యవహరిస్తే అనేక రకాలుగా కూడా మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కేవలం డైవర్షన్ ఏం లేకపోతే ఏదో ఒకటి. ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ పాలన, రిమోట్ కంట్రోల్ అక్కడేనా? కీలు బొమ్మలుగా మారిన సీఎం, మంత్రులు. హస్తిన పెద్దలు ఆదేశిస్తారు, ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సూచిస్తారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాటిస్తారు. నిర్ణయాలు తీసుకునేది ఎవరో కూడా తెలియని మంత్రులు, పూటకం మారుస్తూ విధానపరమైన నిర్ణయాలు. ఇందిరమ్మ పాలన అంటే ఢిల్లీ పాలన అన్నట్లుగా వ్యవహారం నడుస్తుంది. నాకు అర్థమైతలేదు, గీ మేడంకు గిక్కడేం పనిరా బై? తెలంగాణ బిడ్డలారా ఏం చేస్తున్నారు? గిమకు గీ ముఖ్యమంత్రి గారి దాంట్లో ఏం పని అంటున్నా? ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన మీటింగా? కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ భవన్లో పోయి కూకోమనుర్రి. గిమకు గీడేం పని అండి? తెలంగాణ ప్రాంత బిడ్డలాడ గీడ ఏం పని? గిమకు ఏం పని అంటానా? ఈ తెలంగాణ ఇన్ఛార్జ్ అయితే వాళ్ళ పార్టీకి ఇన్ఛార్జ్, గాంధీ భవన్లో కూర్చోమ్మను. ఏం అవసరం ఈడ? తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఏమవసరం అంటున్నా నేను. ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఢిల్లీ చేతులలో పరిపాలన లేకపోతే ఇంకెక్కడున్నదండి? అసలు ఏం అవసరమే? ఒకసారి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఏం అవసరం ఇక్కడ? ఏం అవసరం అంటున్నా? అరే నాకు అర్థం కాదు, ఏం అవసరం ఈ మేడం కిడా? దీపాదాస్ మున్షి అట, ఏం అవసరం ఆమెకి? ఎవరు అధికారం ఇచ్చిండు? ఇక్కడ ప్రజలు ఏమైనా ఓటేసిలా ఏంది అసలు? రాష్ట్ర కాంగ్రెస్ ఒక కీలుబొమ్మ, ఢిల్లీ నాయకుల చేతులలో వీళ్ళ రిమోట్ ఉంటుంది. వాళ్ళు ఆడినట్లుగా ఆడతారు, పాడినట్లుగా పాడతారు. అంతేకాని వాళ్లకు ఏమీ చేత కాదు. పైనుంచి వచ్చే ఆదేశాలను పాటించడం తప్ప స్వతంత్రంగా అడుగుల ముందుకు వేయలేరు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే దీన్ని రుజువు చేస్తున్నాయి. వరుస సంఘటనలు సీఎం, మంత్రులు అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఢిల్లీ పెద్దలు చెప్పినట్లుగా చేసుకుంటూ పోతున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సూచనలు ఏవి కూడా కనిపించడం లేదు. ఈ కథనం చదివితే మీకే పూర్తిగా అర్థమైతే ఏమున్నది. ఇక రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి స్వతహాగా ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితి పూర్తిగా ఢిల్లీ దూత దీపాదాస్ మున్షి చెప్పు చేతల్లోకి సర్కారు వెళ్ళిపోయిందని తాజా సంఘటనలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆమె మార్గదర్శకంలోనే ప్రభుత్వం నడుస్తుందంటే అతిశయోక్తి కాదు. ఢిల్లీ పెద్దలు ఆదేశిస్తారు, దీపాదాస్ మున్షి సూచిస్తారు, రేవంత్ రెడ్డి ఆయనకు పాటిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే గీ ఆడబిడ్డకు నాకు అవసరం లేదు బాయ్, గామది ఎక్కడ గాడి బొమ్మను, మా తెలంగాణలో ఏం అవసరం? దీపాదాస్ మున్షే కదా, దీపాదాస్ మున్షి గారు, నేను అడుగుతున్నా, మీకేం పని మా తెలంగాణలో? మీ పార్టీ ఉంచే నువ్వు పోయి గాంధీ భవన్లో కూర్చో. నీకు సెక్రటరియట్లో ఏం పని? ఇక్కడ ఏం పని అంటున్నా నేను.
నీకు సెక్రటరియట్లో ఏం పని, మా తెలంగాణ పరిపాలనలో నీకేం పని? నీకేమన్నా వేలు పెట్టదలుచుకున్నా, కారు పెట్టదలుచుకున్నా, ఏమైనా మాట్లాడదలుచుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా, లొలి చేయాలనుకున్నా, ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, నువ్వు ఏం చేయాలనుకున్నా నువ్వు పోయి కూర్చోవాల్సింది గాంధీ భవన్, తెలంగాణ సెక్రటరియట్ కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంతో నీకు సంబంధం లేదు, సెక్రటరియట్తో. అసలు దీపాదాస్ మున్సికి ఏం సంబంధం అండి? సిగ్గు అనిపిస్తలేదు ఈ మంత్రులకు, ముఖ్యమంత్రికి? ఢిల్లీ దూత ఏం అవసరమా? ఏడ కూర్చోబెడతారామె? గాంధీ భవన్లో కూర్చోమనుర్రి. మా తెలంగాణ పరిపాలనలో నీ యొక్క పాత్ర ఏంటి? దీపాదాస్ మున్షి అనేవారు ఎవరు? మా తెలంగాణలో రాష్ట్ర రాజకీయ చరిత్ర ఏంది, పరిపాలన వ్యవస్థలో మీరు ఎందుకు పుల్లలు పెడుతున్నారు? మీరు మాట్లాడుకోవాలనుకున్నా మీ పార్టీ గురించి మీకు గాంధీ భవన్ ఉన్నా అడిగి పో. మా పరిపాలన ఈమె పెత్తనం ఏంది భయ్ అంటే ఢిల్లీ చేతిలో కీలుబొమ్మల వీళ్ళందరూ. మరి ఎవరి కోసం రాజీనామా చేయరు? శాతగాని పరిపాలన వీళ్ళకి ఏంది అంటే ఏం లేదు, వేస్ట్ అని చెప్తున్నా కదా. లోగోపై సర్కార్ వెనకడుగు, తెలంగాణ సమాజంలో తీవ్ర వ్యతిరేకత, సర్వత్రా విమర్శల నేపథ్యంలో ఆవిష్కరణ వాయిదా. లేకపోతే ఊకుంటామా? కాకతీయ కళాతోరణం తీసేస్తే ఇక ఎవరు ఊకుంటారు? రాజసం, రాజముద్రలు అంటే మీతి మీద ఇది ఎక్కడైంది, మూతి మీద ఉన్న మిస్సాలు కూడా గురించుకోర్రి. మరి ఊరుగాళ్ళు కళాతోరణం తీసేచ్చే ఎన్ని గుండెలరా నీకు? మా తెలంగాణ కళాతోరణం తీసేయమని చెప్పినోడు ఎవడో వాడు. వాళ్ళట తీసేస్తున్నావట, వీళ్ళట చేస్తున్నారట. సిగ్గుండాల కొంతమైన. ఊరుగల్లు చరిత్ర ఏంది? చార్మినార్ చరిత్ర నేను చెప్పినా కదా, చరిత్ర తెలియని వ్యక్తిని తీసుకొచ్చి కుర్చీలో కూకబెడితే గట్లనే ఉంటుంది. రాజసం, రాజముద్ర, రాజసం అంటే మరి మీసం కూడా వస్తుంది, కొరిగించుకుంటారా ఏంది? వీళ్ళదో పరిపాలన. లోగోలట కాకతీయ కళాతోరణం తీసేసే మొగోళ్ళట వీళ్ళు. ఊరుగాలు బిడ్డలు తలుచుకుంటే ఏమైతే తెలుసు కదా, తెలంగాణలో ఇత్తు కూడా దొరకదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఊరుగల్లు బిడ్డల జోలికి వచ్చినా ఊరుగల్లుకు సంబంధించి ఏదన్నా జరిగితే ఏం మిగిలేమి. రైతులు ఒకే రకమైన విత్తనాలు అడగద్దు, వ్యవసాయ మంత్రి గారి హుకుం. అన్ని రకాల విత్తనాలు కొనుగోలు చేయాలి, రాష్ట్రంలో కొరత లేదు, ఎక్కడ ఆందోళన లేవు, విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. నువ్వెవడవా చెప్పనీకి? ఒకే రకమైన నువ్వేమైనా పండిస్తున్నావా, సాగు చేస్తున్నావా, లేకపోతే పైసలు ఇస్తున్నావా, నువ్వేమైనా కొంటున్నావా? నువ్వేమని చెప్పనీకి మాకు? నువ్వేమని చెప్పనీకి? నువ్వు ఆఫ్టర్ ఆల్ మంత్రివి, మినిస్టర్, నీ అధికారులకు ఆదేశాలు ఇచ్చుకో. ప్రజలకు ఎందుకు ఇస్తావు? ఎవరు నువ్వు? నీ ఆదేశాలు మేము ఎందుకు పాటించాలి? నువ్వేమన్నా పెట్టుబడి సాయం ఇచ్చినవా? రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చినవా? ఎరువులు ఏమైనా ఉచితంగా ఇస్తానవా? దుక్కి దున్నడానికి ఏమైనా నాగలి ఫ్రీగా పంపిస్తున్నావా? కూలీలను ఏమైనా పంపిస్తానవా? ఆగరి పండించిన పంట కొనే దిక్కు మొక్కు లేదు కానీ ఈయన చెప్తుండట మేము పాటించాలంట. ఏ ఊరు నుండి వచ్చిండు ఆయన? ఈయన సీనియర్ మంత్రి, ఈయన చెప్తుండట రైతులు ఒకే రకమైన విత్తనాలు అడద్దు. మరి నీకెందుకు మంత్రి పదవి? ఏమద్దు, నాకు కూడా మంత్రి పదవి కావాలి. ఈ మరి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తావా చెప్పు? నాకు అదే మంత్రి శాఖ కావాలి, వ్యవసాయ శాఖ మంత్రి. ఇస్తావా చెప్పు? ఏంటంటే ఒకే రకమైన విత్తనాలు అడగద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయానికి సంబంధించి మీరందరూ కూడా దయచేసి ఒకటే మాట చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ మంత్రుల ముచ్చట్లు పట్టుకుంటే ఏది మంది మాటలు పట్టుకుంటే ఏటో పోతా ఉంటా కదా, గదే అవుతుంది. ఈయన వల్ల ఏమవుతుంది మనకు? ఈయన మంత్రి చెప్పులాడ్డు పెడితే నేనేమో కావాలని పెడుతున్నా అంటారు. ఇవాళేమో రైతులు ఒకే రకమైన విత్తనం. మేము అడుగుతాం భయ్, మా భూములు, మా జాగలు, మా సాగు, మా ఇష్టం. నువ్వెవరు? నీకు అంతగానం చేసుకోవాలనిపిస్తే నీ ఫామ్ హౌస్లో నువ్వు వ్యవసాయ క్షేత్రంలో చేసుకో, మాకేం సంబంధం? నువ్వేంది చెప్పేది మాకు? ఎందుకంటే ఈ ప్రభుత్వం మేము ఇయ్యలేకపోతున్నాం అని చెప్పి చేతులు ఎత్తాక ఇవన్నీ బొంకుడు మాటలు. అంతకుమించి ఏముంటుంది? ఇగో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు 3 నెలల జీతాలు చెల్లించాలి, తక్కువ 3 నెలల జీతాలు. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి న్యాయం చేయాలి. 78 విభాగాలలో 17,541 మందికి అందని జీతాలు. ఇక చెప్పుర్రి, 3 నెలలుగా జీతాలు. ఇక జీతాలు లేని దాన్ని ఇక ఏం చేస్తారండి? జీతాలు దిక్కు దివానా లేదు బాసు. మేము 1వ తారీఖు రాగానే జీతాలు ఇస్తామంటే ఏం జీతాలు ఇస్తున్నాం? హరీష్ అడుగుతుండు, చెప్పురి. మరి లోగోలు మారుస్తాం, ప్రభుత్వ పరిపాలన మారుస్తాం, దీపాదాస్ మున్షిని మా ప్రభుత్వాన్ని సలహాదారుగా పెట్టుకో. మరి
సిగ్గులు లేకుండా ఈ తెలంగాణ పరిపాలించేది లేదు, ఏమీ లేదు. కానీ నన్ను మోసం చేశారు, పక్క రాష్ట్రం వ్యక్తికి రాష్ట్ర గీతం బాధ్యతలు, సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి అందశ్రీపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్వి మల్లిక్ ఆరోపణలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. జయ జయ హే తెలంగాణ పాటను స్వరపరిచే బాధ్యతలను సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతాయి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన మన చేతిలో ఉన్నది అనుకోవడం మూర్ఖత్వం. నేను చెప్తున్నా కదా, ఆంధ్ర బానిస, ఆంధ్ర పెత్తందారి బానిస కుక్కల దగ్గర పడి ఉన్నారు బొక్క కోసం. ఇగో మరో 4 కొత్త బ్రాండ్లు, హడలెత్తిస్తున్న బీర్ల పేర్లు, తాగేవేనా అంటూ నెటిజన్ల కామెంట్లు, మంత్రి కమిషన్ కోసమేనా అంటూ విమర్శలు. ఈ బీర్లు ఎవరిదేమా, నీళ్ళు ఇరానాయన అని అక్కడ కే సముద్రం మండలానికి సంబంధించి నీళ్ళు అడుగుతున్నారు, నీళ్ళు ఇయ్యమను. బీర్లు ఎవడు అడిగినా నేను? తెలంగాణ రాష్ట్రం వస్తే కొత్త పాలసీలు తీసుకొస్తాం, తాగుడు అనేదే ఉండదు, నేను తాగను కాబట్టి అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ కమిషన్ల కోసం కకృతి పడ్డారు. ఇంకేం చెప్తాం మనం? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఆదిలాబాద్లో రోడ్లెక్కిలు, విత్తనాల సరఫరాలో నిర్లక్ష్యం సర్కార్పై అన్నదాతల రోడ్డెక్కిళ్ళు, ఆర్సీహెచ్ 369 విత్తనాల కోసం రోజుగా పడిగాపులు కాస్తున్నాడు. ఏంది ఇప్పుడు దీనికి లేదు, ఈ రైతుల గురించి పట్టించుకునే దిక్కు దివానా లేదు. కానీ ఇక మొత్తం ముచ్చట్లు చెప్పాలంటే మస్తు చెప్తారు వీళ్ళు. దిక్కు దివానా లేదు దీని గురించి, రైతుల గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, ఏదీ లేదు, ఒక్కటి కూడా లేని పరిస్థితి కనబడుతుంది. కానీ గింత ఘోరమా, ఇంత అన్యాయం అంటే ఇక మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, రైతుల గురించి పట్టించుకోని సర్కారు మనకెందుకు? రైతుల గురించి పట్టించుకోని సర్కారు మనకెందుకు? ఈ లుచ్చా ప్రభుత్వం మనకు అవసరమా? రైతులది అట ఈయన విత్తనాలు అందించే బాధ్యత కలెక్టర్ లేదు, అయిపోయింది. ఫేక్ న్యూస్ వస్తే అధికారులకు సంబంధించి వివిధ శాఖలను మేము అలర్ట్ చేసినాం. ఏం అలర్ట్ చేసినాం? ఎవడి కోసం అలర్ట్ చేసినాం? కడుపు గాలి రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మస్తు బాధపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అది మామూలు వ్యధ కాదు, నేను చెప్తున్నా కదా. ఇక నిన్న చాలా బాధాకరమైన విషయం, ఒక్కసారికి చూడుర్రి. ఆకలేస్తుంది నాన్న లే, రక్తం వస్తుంది, నొప్పి అవుతుంది, తండ్రి మృతదేహం వద్ద 2 ఏళ్ల కొడుకు రోదన. విజయవాడ హైవేపై బైక్ నుండి కొట్టిన డీసీఎం, పాల ప్యాకెట్ కోసం బయటికి రాగా ప్రమాదం, అక్కడికక్కడే తండ్రి మృతి, కుమారుడికి గాయాలు. 3 నెలల క్రిందటే నగరానికి వచ్చిన కుటుంబం. నానా లేవు, ఇంటికి పోదాం, రక్తం వస్తుంది, నొప్పి అవుతుంది, లే నాన్న ఆకలేస్తుంది. నడి రోడ్డుపై తండ్రి మృతదేహం వద్ద 2 ఏళ్ల కొడుకు రోదనేది. కొడుకు ఆకలి తీర్చడం కోసం పాల ప్యాకెట్ తెచ్చేందుకు బాబుతో కలిసి బయటకు వచ్చిన తండ్రిని డీసీఎం రూపంలో మృత్యు కబళించింది. ఆ పసివాడి కళ్ళ ముందే తల్లడిల్లి తండ్రి కన్నుమూశారు. నానా లేడని, పలక లేడని తెలియని ఆ పసివాడు రక్తపు మడుగులలో తండ్రి మృతదేహాన్ని చూస్తూ రోధించడం అక్కడ ఉన్న వారందరినీ కూడా కలిసివేసింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా విజయవాడ జాతీయ రహదారిపై ఇనాంగూడ కమాన్ దగ్గర గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఏంది అంటే ఆగమాగం ర్యాష్ డ్రైవింగ్లు, లైసెన్స్ వచ్చినోనికి లైసెన్స్ రానోనికి, డ్రైవింగ్ వచ్చినోనికి డ్రైవింగ్ రానోనికి. ఈ కొత్త బ్రాండ్లు ఏమున్నాయి ఆ బ్రాండ్లను ఇంక ఇంట్రడ్యూస్ చేసి ఇట్లా చంపుర్రు తెలంగాణను ఇట్లా చంపుర్రిగా. ఏముంటుంది తెలంగాణలో ఇంకేమైనా మిగులుతుందా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా? ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చినాక ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేనికోసం అనేది ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈ రోడ్డు మరణాలు అనేది రోజు రోజుకు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రభుత్వ ఆసుపత్రిలో నేను తీసుకున్న లిస్టు ప్రకారం ఎక్కువ శాతంలో కూడా మద్యం ఆల్కహాల్తో మాత్రమే యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి అనేది ప్రధానంగా కూడా చెప్పిన ముచ్చట. నేను చెప్తున్నా కదా, ఇది పరిస్థితి. ఇక మోదీ వర్సెస్ గడ్కరీ, మీరు ఎవరికి మద్దతు తెలుపుతారని అయితే గడ్కరీకి తెలుపుతా. ఎందుకంటే బీజేపీ అగ్రనేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. గడ్కరీని ఓడించేందుకు మోడీ షా పావుడు, వారికే చెక్కు పెట్టడానికి నితిన్ ప్రతివ్యూహం. ఎన్నికల రిజల్ట్స్ ను బట్టి ఎలా వెళ్లాలో ప్లాన్. ఆర్ఎస్ఎస్ నాయకత్వం ద్వారానే ముందుకు. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. గడ్కరీ ఎంత మంచోడు అనేది మీ అందరికీ తెలుసు, ఎంత మంచిగా చేస్తాడు అనేది కూడా తెలుసు.
ఇక ఈ లచ్చిలు అంతా సోప్ టాప్ కాదు. ఏంది ఇక రైట్. ఇప్పుడు మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ మీ అందరికీ చెప్పాలి కదా. రైట్, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ప్రధానంగా కూడా ఇప్పుడు నేను చదవబోయే వార్తలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి భజన చేస్తూ వారి యొక్క ఆశీస్సులు పొందుతూ వారిని అద్భుతమైన ప్రగతిలో అద్భుతంగా నడిపించేందుకు శతదా కృషి చేస్తున్న వివిధ దినపత్రికలోని ముఖ్యాంశాలు మీకోసం. ఇది శాటిలైట్ పద్ధతి కాబట్టి ఇప్పుడు చూపెడుతున్నా. ఏంది, రాష్ట్రంలోకి నైరుతి 3 పథకాలు 6 అప్పులు 7 లక్షల కోట్లకు చేరిన రాష్ట్రం అప్పులు. రొటీన్ ప్రాక్టీస్గా మారిన స్కీమ్ ప్రారంభం. 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో పెరగని ప్రజల జీవన ప్రమాణాలు. రాష్ట్రంలో ఇప్పటికీ ఆకలి బాధలు, ఆత్మహత్యలు. 9 ఏళ్లలో సంక్షేమానికి 2 లక్షల కోట్లు, ఖర్చు మాత్రం సగమే. సంపన్నులకు వరంగా ఆరోగ్యశ్రీ, రైతు బంధు. దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30% కమిషన్. ఏంది, పైకేమో అద్భుత టైటిల్ పెట్టింది 3 పథకాలు 6 అప్పులని. ఏంది, గత ప్రభుత్వాన్ని తిట్టే ఉద్దేశం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భజన చేయడం కోసం ఈ యొక్క దశలేని దిశమ్మ ఆడుతున్న నాటకం ఇది. ఓకే, రాజముద్రపై డిసిషన్ పెండింగ్. పీచేముడని రాయమ్మనం ఫైనల్ కాలేదని ప్రకటించిన సర్కార్ మార్పును కేంద్ర పర్మిషన్ తప్పనిసరి. ఓ కొడుక, ఢిల్లీ చేతిలో వీళ్ళ కీలుబొమ్మ ఉన్నదని చెప్పు. ఈ దీపాదాసు మున్సికి ఏం సంబంధమే? జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, మొక్కటి గొంతుగల ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లల ప్రణమిల్లిన శుభతరం. దీని అర్థం చెప్పమనరు ఏమను? పోనీ అదంతా వదిలేద్దాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. దీని అర్థం చెప్పమనరు ఈ దీపాదాసు మున్షిని. సరే, ఇది వదిలేస్తాం. జానపద జనజీవన జావలీలలు, జాలువారిన కవిగాయక వైతాళిక కలగాల మంజిరాలలు అని ఈ పదాలు ఉన్నాయి కదా, వీటన్నింటికి అర్థం చెప్పమన్నామే గంతే. జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం, అమ్మా నువ్వే మా ప్రాణం. వీటన్నిటి చెప్పాని. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపగా, పచ్చని మా నేలలో పసిడి సిరులు పండగ, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినం అది తెలంగాణ ప్రజల కలలు పండాలి అనేది. ఈ పదాలన్నిటికీ ఏమైనా అర్థం చెప్పమన్నారు. నేను చెప్తున్నా కదా, తీసేసి ఎగరగొచ్చిల్లు. అదేదో ఇంకొక ఇల్లు ఉండాలి. ఇక ఏంది, గోల్కొండ చరిత్రది, కాకతీయ రాజులకు సంబంధించిన 2 పదాలు ఎగరగొట్టిల్లు. ఈ దీపాదాసు మున్సికి ఇక్కడ ఏం పని అయ్యా, అయినా పరిపాలన చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కరెక్ట్. అసలు నేను ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ వల్ల ఏం కాదు. వీళ్ళకు పరిపాలన చేస్తున్నది వీళ్ళంతా డమ్మీలు, దీపాదాస్ మున్సే చేస్తున్నది. అర్థమైందిగా. రాష్ట్ర గీతం ఫైనల్. రాజకీయ నేతల నుంచి ఏకాభిప్రాయం. రాజకీయ నేతలు ఎవరు? దీపాదాస్ మున్షి ఉన్న మీరా. ఓకే, దశాబ్ది ముగింపు వేడుకలలో ఆవిష్కరణ. లాంగ్ వర్షన్ నిడివిడి 13.30 నిమిషాలు 3 చరణాలతో షార్ట్ వర్షన్ అధికారికంగా వెల్లడించిన సర్కార్. కేసీఆర్ కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్. వేడుకలకు సోనియా హాజరు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అని రేపు దీపాదాస్ మున్షిని పాడమని చెప్పి దాని అర్థం చెప్పమన్నాం మనం. ఓకేనా. ఇంకేం రాసుకొచ్చేలేలు. ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లదు. మధ్యప్రదేశ్ హైకోర్టు అట. దిశమ్మనేనా, అందుకే ఇటువంటి వస్తుంది. కేఎల్ ఎక్స్చేంజ్ గేమ్ రికార్డుల ప్రకారం 10 ఏళ్లుగా పొజిషన్లో అంచు కూడా మరో అంశానికి సంబంధించి. అంతరిక్షంలో అగ్నిబాన్. తప్పుడు వార్తలపై రియాక్షన్. సోషల్ మీడియాపై సీఎం సీరియస్. వారబ్బా ఏమి నాటకాలు ఆడుతున్నవయ్యా. సీఎం నిన్న ఏం చేసిండంటే ఒక లోగోలను బయటికి పంపించిండండి. అదే రాష్ట్రానికి సంబంధించిన కాకతీయ కళాతోరణం. ఈ చార్మినార్ తీసేసి ఆ ప్లేస్లో కంకి సంబంధించినవి, మనం ఏమంటారు మన భాషలో అయితే కంకి చెట్లు అంటే మొక్కజొన్నయి, ఆ మోడల్లో సంబంధించి ఇదోటి పెట్టి ఇక్కడ అమరవీళ్ళ గన్ పార్క్ దగ్గర ఉండే అమరవీళ్ళ స్మారక చిహ్నాన్ని పెట్టి దాన్ని బయటికి రిలీజ్ చేసినాక ఏమైంది అంటే ఇప్పుడు మనోడు దాన్ని ఎవరెవరైతే ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఇతరత్ర ఉంటారో వాటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే దాని మీద కేసులు ఫైల్ అవుతాయి. కేసులు ఫైల్ అయిన తర్వాత దాన్ని రిజిస్టర్ చేసి అందరిని లోపటేసే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. కానీ ఏంది అంటే పూర్తి స్థాయిలో రివర్స్ అయిపోయింది. ముందు మీరు తప్పులు దొరకకుండా చదవండి. చదువుదా ఇగో ఇల్లంతా ఎట్లా కనబడుతుందో అక్షరాలు సరిగ్గా కనబడతలేవు బ్రదర్. మేము తెలుగే చదువుకున్నాం, మా తెలుగు మీడియాలే, మీ లెక్క కాదు మాది ఇంగ్లీష్ మీడియాలు చదవలేము మేము. నెక్స్ట్ 2వ పేపర్. రేపే ఫైనల్ ఫేజ్. 48 గంటల ధ్యానం. ఎవరిని? నీకోసం. ఓకే, ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధాని మాట్లాడలే.
సీడ్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ దాడులు. వచ్చే నెల 2వ వారంలో టీచర్ల బదిలీలు. ఏసీపీ అక్రమాస్త్ర కేసుల్లో 3 డీసీపీలు. పెద్దాపురంలో రైస్ మిల్ వద్ద పోలీసుల స్వాధీనం చేసుకున్న బియ్యం. ఇంకేం రాసిండు? రాష్ట్ర గీతం జయ జయ హే. రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తున్న సింగర్స్. వామ్మో. ఇంకెవరన్నా మిగిలిలా? ఇంకెవరు లేరు కదా, అయిపోయింది. ఇది ఒకటి. ఇంకొక భజన, నరేంద్రుడి ధ్యాన మండపంలో నరేంద్రముడి ధ్యానం. వామ్మో, ఎవరయ్యో ఇంత పెద్ద టైటిల్ వేసిందంటే ఈయన వేమూరి. 2న ఉదయం 10:35 రాష్ట్ర గీతం జాతికి అంకితం. వామ్మో, ఏం చేసిండని అంకితం చేస్తాడు ఈయన? ప్రచారం పరిసమాప్తం, అయిపోయింది. ఆంధ్రజ్యోతి హోగయ. మరి ఈనాడు ఏమన్నా రాసిండా? ఈనాడు కూడా సేమ్ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ, అయిపోయింది. ఇంకేమున్నాయి? విత్తనాల కొన్ని రకాల విత్తనాలపై మక్కువ. వామ్మో, మరి ఇంత పెద్దగా జాకి పెట్టాల్సి లేపాల్సిన అవసరం ఏమున్నదిరా నాయన మీకు? నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. మీరు నాకు ఫోన్ చేయొచ్చు. మీకు ఒక నెంబర్ ఇస్తా, ఇప్పుడే లైవ్లోనే మాట్లాడుకుందాం కాసేపు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలకు సంబంధించి వీడు ఒక నెంబర్ కనబడుతుందా, దీనికి కాల్ చేయర్రి. ఎట్లున్నది అనేది, ఏం కథ, ఏం లక్షణం అనేది ఒకసారి కాల్ చేసి మాట్లాడుకుందాం. ఇగో ఈ నెంబర్కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది, ఆ పరిపాలనకు సంబంధించి ముద్రలు మార్చడం, పాటను ఆంధ్ర చేతికి ఇవ్వడం. మరి చాలా మంది కూడా ఉన్నారు కదా తెలంగాణలో. ఇగో ఈ నెంబర్కు కాల్ చేయరు అన్న, మాట్లాడదాం కాసేపు. మీరే చెప్పుర్రి, నేను తెలంగాణలో పరిపాలన ఎట్లున్నది, రైతులకు సంబంధించి నిజంగా అవస్థలు పడతలేరా? ఈ నెంబర్కు కాల్ చేసి మాట్లాడుర్రి, మీరే మాట్లాడుర్రి. ఎందుకంటే ఇదంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలన గురించి, అద్భుత పరిపాలన గురించి కాసేపు మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా రోజులైంది ప్రజలతో మమేకం కావాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ ఉండి ఏదేదో నిర్ణయాలు తీసుకుంటుండు. కాబట్టి ఈయనతో మనం ఖచ్చితంగా కూడా మాట్లాడాల్సిందే. మీరందరూ కూడా ఈ నెంబర్లకు కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇగో నెంబర్లు కనబడుతున్నాయా? ఈ నెంబర్లకు కాల్ చేసి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటాడు, ఆంధ్ర చేతిలోకి ఇద్దాం అనుకుంటుండా, ఒకసారి మీరే చెప్పాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఈ నెంబర్కు మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా మాట్లాడండి పూర్తి స్థాయిలో కూడా. హలో, నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీధర్ అన్న, హైదరాబాద్. ఎట్లా చూస్తారన్న ముఖ్యమంత్రి నిర్ణయాలు? ఇది చెప్పాలంటే అన్న, పిచ్చోని చేతిలో రాయి అయిపోయిందన్న. ఈ తెలంగాణ ఎవడు కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణ ఎవరో చేతులు పెడితే, ఎవరో సాచిన తెలంగాణని ఎవడో చంద్రం ఎక్కి ఆగమాగం చేస్తున్నాడు. ఒక తెలంగాణ కరీంనగర్ బిడ్డగా, ఒక పోరాట పటిమ ఉన్న తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్నా. మిలియన్ మార్చ్ లాంటి ఎన్నో ఉద్యమాల పాల్గొని ఇచ్చి సాధించిన ఈ తెలంగాణని ఈ దొంగ మాటలు, దొంగ హామీలు, అమలు గాని హామీలు ఇచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని, ఇవాళ అది కూడా మరీ అంత మెజారిటీ కూడా కాదన్న వచ్చింది వాళ్ళకి. ఈ మాత్రం పార్టీ సీట్లకి వీళ్ళు ఇంత రెచ్చిపోయి చిహ్నాలు మార్చడు, గీతాలను మార్చడు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయడం, ఎదుర్చి మాట్లాడిన వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని కొట్టడం, ఇదన్నా అసలు మేము చెప్పాలంటే అది ఒక పట్టభద్రంగా మాట్లాడుతున్నా. తెలంగాణలో ఉండాలంటే భయం వేస్తుంది అన్న. ఇక ఎటన్నా పోదాం, లేకపోతే వేరే రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారు ల్యాండ్ కొనుక్కొని అక్కడ నుంచి ఏదో పని కూలీనాలు చేసుకుని బతుక అనిపిస్తున్నది. అంటే ఈ నా గొంతులో మీకు బాధ కనిపించవచ్చు, గుర్తుపట్టవచ్చు మీరు. సో ఏ పార్టీకి ఇప్పుడు ఈవెన్ June 2 కూడా ఇక్కడ నాకు తెలిసి ఉండబుద్ధి కావట్లేదు నాకు. అంటే ఎవడో వచ్చి కుక్కలు చించిన విసిరిలాగా అయిపోయింది నా తెలంగాణ. సో ఇలాంటి జయ జయ తెలంగాణ ఈ పాటను వాళ్ళు ఎవరు మారుస్తున్నారు, ఎవడు మార్చమని చెప్పింది వీళ్ళకి? ఇప్పుడు అన్న బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి పోయిళ్ళు వాళ్ళని ఇప్పుడు ఎత్తుకుందాం. మరి మన జనగణ మన ఈ గీతంలో
జాతీయ గీతంలో వాళ్ళ పేరు పెడదాం మరి. సో ఇప్పుడు ఈ నేను మాట్లాడిన దాంట్లో ఇక మీరు చూసి నా ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోవచ్చు. అవును. సో ఇది నా బాధ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో, నమస్తే అండి. రైట్, మీరు కూడా కాల్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా. అరే హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో 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 అదేందో వాయిస్ రావట్లే. హలో, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? చెప్పండి. సంగతి పాటలు ఏంటి, గొడవలు ఎందుకట? అది మీరే అడగాలి, అది మీరే అడగాలి. మీరు అడిగితే ఏముంటదంటే ప్రజల మీద పరిపాలన చూసుకుని మంచిగా ఉండక ఇవన్నీ ఏంటి అనేది ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఏం పాలన? ఆయన పాలన చూసుకోవాలి. ఏం పాలన అంటే హలో చెప్పండి. చెప్పండి. హలో ఈ ఫోన్ స్టక్ అవుతుంది, ఇంకోటి తీసుకురా. హలో చెప్పండి. హలో నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నర్సిరెడ్డి అండి. నర్సిరెడ్డి గారు ఎక్కడి నుంచి? ఇక్కడ మైనాబాద్ నుంచి. మైనాబాద్. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లేదు సార్, అసలు ఈ లోగో మార్చుడేంది, అసలు తీసుడేంది, ఆ పూలమాల తీసుడేంది, ఆ కాకతీయ కళాతోరణం తీసుడేంది, మళ్ళీ పోతే అది ఇంకేదో అది చెప్తున్నారు కదా పాటలు ఏమో ఆంధ్రలతో పాడిపిస్తామంటే ఇంకా ఆంధ్రాలకు బుద్ధి, ఇంకా ఆంధ్రాల చెప్పు చేతుల్లో మోచేతుల నీళ్ళు తాగాలని ఉందో ఏమో మరి అర్థం అవుతలేదు. ఇదేందండి, ఇది గరికోసారి ఇది ఆ లోగో తీసి ఇది తీసి ఇది తీసి అంటే దానివల్ల ఉపయోగం ప్రజలకు ఏం లేదు. మరి ఉపయోగం లేదు, మరి ఎందుకండి? మరి అది ఆల్రెడీ లోగో చేసినాం, మనది అయిపోయింది. ఇప్పుడు ఏంది అంటే మళ్ళీ వాళ్ళ మార్కు చూపెట్టి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడానికి ఒక కుట్ర. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే కేసీఆర్ తెచ్చిందే కదా తెలంగాణ, అంతే కదా? రేవంత్ రెడ్డి తెచ్చిండా? రేవంత్ రెడ్డి ఏమన్నా ఉద్యమం చేసిండా? మరి ఉద్యమానికి ఒకనాడన్నా వచ్చి ధర్నా చేసిన పాపాన పోలేదు ఆయన. ఇయ్యాలేదో ముఖ్యమంత్రి అయి నేను కేసీఆర్ ఆనవాళ్ళు చేసేస్తా, అది చేస్తా ఇది చేస్తా అని ఎట్లా? ఇప్పుడు కళాతోరణం తీసేస్తే కళాతోరణం కూలగొడతాడా? ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంది, మరి రాజీవ్ గాంధీ పేరు తీసేస్తాడా? రాజకీయ కోణాలు ఉండొద్దు అంటుండదు కదా ఆయన ప్రతి దాంట్లో. అవును, మరి తీసేస్తాడా ఆయన? ఆ పేరు తీసేస్తాడా? మరి ఇప్పుడు గోల్కొండ ఏదో చార్మినార్ నవాబులు, గోల్కొండ నవాబులు కట్టిన చార్మినార్ ఉంది, ఇప్పుడు చార్మినార్ తీసేస్తాడా ఆయన? గోల్కొండ కోట, గోల్కొండ కోట కానీ ఇప్పుడు చార్మినార్ కడితే చార్మినార్ ఉండొద్దు అంటుండే కదా లోగోలా. అవునవును. మరి చార్మినార్ ఉండదు, చార్మినార్ తీసేస్తాడా మొత్తంగా? అది పర్యాటక కేంద్రం, అది తెలంగాణకు అస్తిత్వాన్ని చూపించే కోణం, అది దాన్ని కూడా తీసేస్తా అంటే ఎట్లా? ఆయనకే తెలియాలి, మనం ఏం చేద్దాం? మరీ దారుణం అండి ఇది. ఏం పాలన ఏం కాదు. ప్రజల పాలన అంటే ప్రజలకు సంబంధించిన పాలన ఉండాలి కానీ
ఉన్నదాన్ని ఉడవికి కొత్తదాన్ని పెట్టుడేంది? ఉన్నది ఉంచుకొని కొత్తది పెట్టు. నీకు ఏదైనా డే ఉంటే ఏదైనా మంచిగా అనిపిస్తే కొత్తది పెట్టు. అలా ఉండాలి కానీ ఇదేం పద్ధతి అండి? ఇది బాగాలేదండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఘోరమైన పరిస్థితి ఇది. ఓకే. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరండి? మా పేరు విబి రావు. చెప్పండి వివి రావు గారు. ఈ రేవంత్ గారు చేసింది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది అది మీరే చెప్పాలి, ప్రజలు చెప్తేనే బాగుంటది. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఈ గేయం మీద, ఈ సింహం మీద, ఇది అవసరం అండి? మొదలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఖతం చేయాలి కదా. అవును. ఎంతవరకు కరెక్ట్ ఇది? కరెక్ట్ అంటే రాజకీయ డైవర్షన్ చేస్తుండ అంతే. ఇప్పుడు ప్రజలను మళ్లించేందుకు తప్ప ఇప్పుడు విత్తనాల కోసం ఆదిలాబాద్ లో క్యూ లైన్లు ఎందాకో 1/2 కిలోమీటర్ క్యూ లైన్లు కట్టారు. అవును. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఈ ఆంజశ్రీ తీసుకొచ్చుడు, కీరవాణిని తీసుకొచ్చుడు, ఈ పని మీద పడి ఇది ఎంతవరకు? ఇది ఏం పరిపాలన? పిచ్చోని చేతిలో రాయలేకున్నాయి కదండి. హలో, చెప్పండి చెప్పండి, వింటున్నా. అయితే దీన్ని కొంచెం చేయండి. ఎందుకంటే ఇది కరెక్ట్ పాలన కరెక్ట్ చేయాలి కానీ అక్కర్రాని ముందు చేసుకోడేది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. హలో హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, రంజిత్ అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి పాలన? బాగుందా? ఏడ బాగుందన్న, ఏడ రైతులకి అసలు మెయిన్ అసలు పట్టించుకోకుండా ఈ లోగోలు మార్చుడేందో, ఏపీఎస్ఆర్టీసీ లాగా టీఎస్ఆర్టీసీ పెట్టుడేందో, మళ్ళా ఇదేంది ఇప్పుడు ఈ పాట పాడడానికి వాళ్ళకి ఏపీ వాళ్ళకి ఇచ్చుడేందో, అసలు ఇవన్నీ మొత్తం డైవర్టింగ్ టైప్ లో ఉందన్న. అసలు రైతు బంధు పర్లేదన్న, దాని గురించి అసలు ఒక్కలన్నా మాట్లాడుతున్నారు అన్న. అసలు ఒక్కరు కూడా మాట్లాడట్లేరు రైతు బంధు గురించి. రైతులేమో ఇప్పుడు విత్తనాల కోసము కష్టపడుతున్నారు. మాకుందన్న ఒక 8 ఎకరాల భూమి ఉంది, రైతు బంధు పడలేదు. ఇప్పుడు విత్తనాల కోసం అని మేము తిరగడానికి పోయినా ఏడడిగినా విత్తనాలు స్టాక్ లేదని చెప్తున్నారు. ఇక ఇట్లుందన్న ఈయన పాలన. ఏం చెప్తాం? మార్పు కావాలి అని అంటే ఏం మారుస్తాడో అనుకున్నాం కానీ ఇట్లా లోగోలు మారుస్తాడు, ఇది మారుస్తాడు అని అనుకోలే అన్న. వచ్చే 24 గంటల కరెంట్ ఉంది, రాకుండా మార్చేసిండు. ఇప్పుడేమో ఇదేంది లోగోలు మారుస్తా అన్నాడు. మార్పు అంటే ఎట్లా ఉంటది అనుకుంటే ఇగో ఇట్లుందన్న. ఇక అసలు ఇక అదే చెప్తామని కాల్ చేసిన అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో హలో, నమస్తే అండి. సార్ మీతో చెప్పండి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా ఉందంటే సార్ ఈ కాకతీయ కళాతోరణం తీసేస్తారు కానీ మరి కాకతీయులు తవ్వించిన చెరువులు కూడా కొడుతారా సార్ వీళ్ళు? అది రేవంత్ రెడ్డికి తెలియాలి. సార్ మీ ఫోన్ కలవడం మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఓకే అన్న, చెప్పండి. ఇంకా ఎట్లా మొత్తం? బాగా ప్రశ్నిస్తారు సార్. థ్యాంక్ యూ. మీరు చాలా బాగా ప్రశ్న అంటే ఇక గవర్నమెంట్ సరైన ప్రశ్న మీదే. ఈ కాకతీయ కళ సరే కళాతోరణం తీసేస్తాను, మరి వాళ్ళు తవ్వించిన చెరువులో కూడా కొడుతాడు ఆయన. ఏమో మరి ఆయనకే తెలియదు. ఆ పాకాల చెరువు, లక్నవరం చెరువు, భద్రకాల చెరువు, మరి వాటిని కూడా కొడుతాడా? ఏమో మరి మీరే అడగాలి. అది కూడా రాచరికపుడే కదా, వాళ్ళు తవ్వించిన చెరువులే కదా. దేవాలయాలు కూడా వాళ్ళు కట్టించిందే కదా. వాళ్ళు కట్టించిన దేవాలయాలు. మరి రామప్పకు యునెస్కో వచ్చింది కదా, మరి దాన్ని కూడా మరి ఈయన చేంజ్ చేస్తాడా? ఏమో మరి రామప్ప కూడా మనకు అవసరం. ఇప్పుడు రామప్ప దేవాలయం కూడా వాళ్ళు కట్టించింది కదా, మరి దాన్ని కూడా కొడతాడు. ఏమో మరి ఆయనకే తెలియాలి. మరి చెరువులు వాళ్ళకి మొత్తానికి వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేస్తే మరి వాళ్ళకి పోతుంది. మరి ఓన్లీ కళాతోరణం తీసేస్తే ఏముంటుంది సార్? మరి ఆ కళాతోరణంతో పాటు వీటిని కూడా తీసేయాలి. అప్పుడైతే ఏ మరుగు ఉండదు, ఇక ఈయనదే ఉంటది. వీళ్ళకు సంబంధించిన వాళ్ళకు అందరు బలిదేవతలను తీసుకొచ్చుకొని తెలంగాణ బొమ్మలు పెట్టుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు కదా సార్.
సార్ నాకు దోషింది నేను చెప్పిన. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో హలో సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం? వైఆర్టీవా? అవునండి. లైవ్ లో వినబడదా? నా లైవ్లో మాట్లాడుతున్నా, చెప్పండి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి జనాలు చేశారు గుడ్డిగా నమ్మి. ఓకే. అలాంటప్పుడు ఈయన జై తెలంగాణ అన్నోడికి మార్చడానికి హక్కు ఎక్కడదండి? నేనే చిన్న తప్పు చేస్తే పోలీసులు కేసు పెడతారు, తీసుకుపోతారు, కొడతారు, కేసు పెడతారు, కోర్టు కూరుస్తారు, అని చేస్తారు. అది అవును. మరి అంటే అప్పుడు దీనికి ఏం చేయడానికి మార్గం ఉండదా? ఉంటది, అది ప్రజల నుంచి రావాలి పోరాటం. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కోసం ఫైట్ చేస్తే అయిపోతుంది కదండి. అవును. వెళ్ళి పెడితే మొత్తం రాజకీయం మొత్తం నాశనం అయిపోతుంది కదా. అవును. ఆ విధంగా ప్రభుత్వం చేయరాదండి. ఓకే అండి, తప్పకుండా. సరే సార్. హలో హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే అమ్మా. హలో రంజిత్. రంజిత్నే మాట్లాడుతున్నా, చెప్పమ్మా. నేను మీ ఛానల్ అంటే మాకు చాలా ఇష్టము. థ్యాంక్ యూ. చాలా ఇష్టంగా చూస్తాము బాబు. అమ్మా, ఈ కేసీఆర్ వీడు రేవంత్ ఎప్పుడు పోతే అప్పుడు మేము సుఖంగా ఉంటాం నాయన. మాకు ఇప్పటి వరకు రైతు బంధు రాలేదు, పెన్షన్ రాలేదు, పెద్ద మందికి ఎప్పటికి వచ్చేది. రంజిత్ అమ్మా అమ్మా, ఇట్లయితే ఇట్లా బతకాల బిడ్డ మనం మేము. ఎప్పుడు పోతాడు, ఎప్పుడు తిడబోతాడు, ఒక్క శుభవార్త చెప్పిన ఆయన. అదిగా ప్రజల చేతి ఉంటది. మొన్న జరిగిన ఎన్నికలు, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇక భవిష్యత్తులో జరిగే ఆ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఆయన మీద తిరుగుబాటు. మీ మాటలంటే మీ మాటలంటే చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ అమ్మా. బాగా మాట్లాడతావంటే ఇంతవరకు ఏ ఛానళ్ళు కూడా అట్లా మాట్లాడాలి బిడ్డ. నీలాగానే నా కొడుకుంటాడు, నేను చూస్తే నా కొడుకుని చూసినట్టుగా ఉంటది బిడ్డ. ఓకే అమ్మా, నాయనా. థ్యాంక్ యూ అమ్మా. చిన్న విషయం ఏమనుకోకు నువ్వు, చిన్న విషయం నానా. చెప్పమ్మా. కొంచెము ఛానల్లో సౌండ్ కొంచెం తగ్గించుకోనానా. ఓకే అమ్మా. ఎందుకంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే అమ్మా. కాకపోతే మేమందరం మీ ఛానల్ చూస్తాము అమ్మా. ఓకే అమ్మా. ఏమనుకోకు బిడ్డ. ఓకే అమ్మా, కొంచెం సౌండ్ తగ్గించుకో. సరే అమ్మా. ఓకే అమ్మా. సరేనా. హలో అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? నరేష్ అన్న, కామారెడ్డి జిల్లా. చెప్పు నరేష్ భాయ్. మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ఓ థ్యాంక్ యూ నరేష్ భాయ్. అన్న ఇది రేవంత్ రెడ్డి పాలన చూస్తే ఇంత ఘోరంగా ఉంది అన్న. మొత్తం భూముల రేట్లు పడిపోయినాయి, లోగోలు మారుస్తున్నాడు, ఎన్ని మారుస్తున్నాడు. ఈయననే మార్చేస్తే అయిపోతుంది కదన్న, అన్ని మార్చడం కంటే. ఇప్పుడు లోగో మారుస్తా అంటున్నాడు, ఆర్టీసీ మార్చేయండి, ఇప్పుడు తెలంగాణ మారుస్తా అంటున్నాడు, తెలంగాణ తల్లి విగ్రహం అది రూపురేఖలు మారుతాయి అంటున్నాడు. ఇవన్నీ మార్చడం కంటే ఈయననే మార్చేస్తే పెద్ద పని అయిపోతుంది కదా. అంతే కదా. ప్రజలు గుడ్డిగా నమ్మి ఏదో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరన్న. విలువనోళ్ళు కూడా, ముసలోళ్ళు అందరూ కేసీఆర్ అంటే అభిమానం ఉన్నోళ్ళు కూడా విలువకుండా మారుస్తాడు, ఇంకా మంచిగా చేస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అని చెప్పి ఆశపడి పాపము కేసీఆర్ ను దూరం పెట్టుకుని ఇప్పుడు చాలా బాధలు పడుతున్నారు. చాలా మంది ఊర్లలో కన్నా చాలా బాధలు పడుతున్నారు. మనసులో ఒకటి పెట్టుకొని ఇష్టం లేకుండా ఓటేసినారు చాలా మంది ఉన్నారు అన్న, నాకు తెలిసిన వాళ్ళు. ఇంత ఘోరమైన పరిస్థితి చూస్తామని అనుకోలేదు. ఆల్రెడీ ఇప్పుడు నీళ్ళ కష్టాలు కూడా చేసినాయి అన్న, కరెంటు కష్టాలు, నీళ్ళ కష్టాలు చూస్తున్నారు. రోడ్ల మీకు బిందెలు పట్టుకొని వస్తున్నారు. ఇంత ఘోరమైన పాలన అందిస్తారని ఎప్పుడు కూడా అనుకోలే అన్న. ఇంకెట్లా చేస్తే బాగుంటది అన్న? ఇక అది ఓటుతోనే, ఆల్రెడీ ఓటుతోని వాళ్ళు కొనేసిండ్రు అన్న, సమాజాన్ని కొనేసిరు వాళ్ళు. ఆ ఓటుకు నోటుతోనే వాళ్ళు కొనేసిరు సమాజం. మనం ఎట్లా మారవాలి? మళ్ళీ మనము పూర్వ వైభవం ఒకప్పటి తెలంగాణ చూడాలంటే, 10 ఏళ్ల కింద ఉన్న తెలంగాణ ఇప్పుడు చూడాలంటే ఎట్లా? దానికి ఏం చేస్తే అది మారుతుంది అన్న? ప్రతి ఎన్నికలలో మనం ఇచ్చే తీర్పే అన్న. దీనికి ముగింపు ఎప్పుడో దొరుకుతుంది అన్న మనకి విముక్తి? తెలంగాణకు ఇన్ని రోజుల నుంచి దొరల పాలన అని చెప్పి విముక్తి దొరికింది 10 ఏళ్ల కింద నుంచి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దొరల పాలన అన్నోళ్ళు ఇప్పుడు దొరలై కూర్చున్నారు. కబ్జాదారులు, భూముల మీన్లు అన్ని చేసిండ్రు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆ స్థానంలో కూర్చున్నారు అన్న, వాళ్ళే కూర్చున్నారు.
ఇది ఎట్లా మారుతుంది అన్న, సమాజానికి ఎట్లా అర్థం కావాలి, ఇప్పుడు మనం ఎట్లా మోటివేషన్ చేయాలి, జనాలకి ఏంది అర్థం కావాలి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సంకేతం ఏంది అసలు, దేనికి సంకేతం? తెలంగాణను ఉద్ధరిస్తుందా లేకపోతే అమ్మేస్తాడా? అసలు అర్థం కాని సిచ్యువేషన్ లో ఉందన్న. దీనికి ఎట్లా సొల్యూషన్ దొరకాలన్న? ఇది ఓటుతోనే అన్న, మనం ఏం చేయాలనుకున్నా ఓటుతోనే. కరెక్టే అన్న, ఓటు కరెక్టే, కానీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలిసిన వాళ్ళే మోసం చేసేదన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న విద్యావంతులు, మేధావులు వీళ్ళే అన్న కేసీఆర్ ని దూరం చేసింది కూడా. ఎవరో ముసలోళ్ళు లేకపోతే చదువు రాని వాళ్ళు కాదు మోసం చేసింది, చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళే కేసీఆర్ సార్ ను దూరం చేసుకున్నది. ఇలా కేసీఆర్ సార్ ఉంటే, మూడోసారి ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఈ తెలంగాణను ఇంకెక్కడికో తీసుకెళ్లేవాడు. అవును, ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు, రాబందు రాకాకి అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు. దొరల పాలన, రెడ్ల పాలన రావాలని ముందే చెప్పింది. అన్ని తెలిసే ఓటేసారు అన్న ఈ రేవంత్ రెడ్డికి. ఆయన రెడ్ల పాలన ఉండాలి, మన రెడ్లే మన అధికారంలో ఉండాలని ఆయనే చెప్పి, ఆయన నోటితోంచి తీసుకొచ్చి ఆయనే కూర్చోబెట్టింది. ఇప్పుడు ఎక్కడ చూసి అరాచకాలను కొడుతున్నారు అన్న. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే చాలు, టీఆర్ఎస్ పార్టీలో లీడర్ అంటే చాలు, అట్లా దాని గురించి వాట్సాప్ లో మెసేజ్లు, స్టేటస్ పెడుతుంటే చాలు బెదిరింపు కాల్స్, నువ్వెందుకు అట్లా మాట్లాడుతావు, నువ్వెందుకు అట్లా పెడుతావు అని బెదిరింపు కాల్స్. ఇట్లా ఉందన్న పరిస్థితి. ఇది దేనికి సంకేతం అన్న? ఇది మంచికి సంకేతమా, చెడుకు సంకేతమా? ఢిల్లీలో మోడీ సార్ చెప్తాడు ఒకటే పార్టీ ఒకటే నినాదం అనుకుంటే ఆయన మాట్లాడతాడు. ఇక్కడనేమో వీళ్ళు ఆయన బడే బాయ్ అంటాడు. ఈయన బయటకు వస్తే తిట్టుకుంటారు, లోపల పోతే కలుసుకుంటారు. అసలు వీళ్ళ సంకేతం ఏందన్న? ఏం చేద్దాం అనుకుంటుంది తెలంగాణ? అది మీరే ఆలోచించాలన్నా. ఇక వేరే కాల్స్ తో మాట్లాడతా. హలో సార్, నమస్తే. నా పేరు రాము, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నా. చెప్పండి రాము గారు. సార్, ఇది పొలిటికల్ గా ఒకటి చూస్తే మన రేవంత్ రెడ్డి పరిపాలన పిచ్చోంతనట్టుంది. ఒక మాట్లాడుతా సార్, నేను భారత పౌరుని, వ్యవసాయదారుని, భారత పౌరుని. రాజ్యాంగం ప్రకారంగా ఓటర్కు వినియోగించుకున్నాం. మన మీద పరిపాలన కోసానికి వానికి మనమైన పెత్తనం ఇచ్చినాం. అంటే ఒక కుటుంబంలో తండ్రి మాదిరిగా యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. మంచిగా చెడు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్నుకున్న వాళ్ళకి వెళ్ళి వాని పరిపాలన ఎట్లుండాలంటే, కుటుంబం అంటే తండ్రి తన పిల్లలను కాపాడుకోవాలి. కానీ వీడు కనుక్కున్న పిల్లలను కాటికి పంపుతున్నాడు కదా సార్ వీడు. అంటే ఈ మాట ఎందుకంటుందా, లోగోలు మార్స్తా, ఈ గోలు మార్స్తా, ఆ గోలు మార్స్తా కాదు. అసలు పరిపాలన రాష్ట్రంలో మొత్తం రైతాంగం ఏ ఇబ్బందుల్లో ఉంది. ఈ రైతు బంధు అధ్యక్ష అని చెప్పి లోపర్ నా కొడుకు రైతు బంధు ఎందుకు ఆపిండు? కేసీఆర్ ఏడంగా ఇచ్చిండు. కేసీఆర్ చేసిన పని ఏముంది, వీడి చేసిన పని ఏముంది? రైతు బంధును కొంత ఇచ్చిన పేరు చేసి మిగతా మొత్తం ఢిల్లీకి మన ఎవరు వాళ్ళ పార్టీ పెద్దలకు వంచిండు. వాడు రాష్ట్రాన్ని మొత్తం ఆగం పట్టిస్తున్నాడు. సార్, నాకు తప్పన కానీ ఏమన్నా కానీ ఒకటి ఓటు వేసినాము, ఎన్నుకున్నాము. మరి రాష్ట్ర ప్రజలు మొత్తం కళ్ళు వేసి, రాష్ట్ర ప్రజానికం మొత్తం కళ్ళు వేసి ఇవిన హైకోర్టా, సుప్రీంకోర్టా కేసు వేసి దింపలేమా? ఎన్నుకున్న మనమే దింపలేమా? చేయొచ్చు, దింపగలుగుతాం కదా. మరి అప్పుడు ఎక్కడి నుండి రావాలన్నా అక్కడ నుండి అధ్యయనానికి వస్తుంది కదా. సార్, మన వరంగల్ సైడ్ ఎక్కడో వర్షాలు పడి రైతులు ఒడ్లకాడ వచ్చి అడ్జేసుకొని, వర్షాలు పడి పిడుగు పడి తాత మనవాడు చనిపోయాడు. వీని అమ్మందంగా బూతులద్దు ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే బూతులద్దు. పోయిన ప్రాణాలను నిశ్చయమనండి, అది సాధ్యం కాదు కదా ఎవరికైనా. ఇట్లా అట్లా ఎంతమంది పోయారు, ఎంతమంది అయ్యారు? ఈ పరిపాలన అవసరమా? ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రానికి. 2016-17 నేను నారకంలో చికెన్ సెంటర్
కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీళ్లు లేక గోసలు తీసేసుకుని రోడ్డున పడి చిన్న ఫుట్పాత్ వ్యాపారం చేసుకున్నాను. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అదే నాగర్ కర్నూలు నుంచి నా ఊరు తెలకపల్లి మండలం మదనాపూరు 25 కిలోమీటర్లు స్కూటీ తీసుకుని పోయి వ్యవసాయం చేసుకున్నవారు. నేను ఇటు వ్యాపారం చేసుకుంటూ అటు వ్యవసాయం చేసుకున్నా. కరెంటు పోయిన రోజు లేదు, మోటార్ కాలిపోయిన రోజు లేదు, పంట ఎండిపోయిన రోజు లేదు, విత్తనాలకు ఇబ్బంది పడ్డ రోజు లేదు. ఇప్పుడు మళ్ళా ఆ స్థితి వచ్చింది, అన్నిటికి ఇబ్బంది పడే. మళ్ళా అంతకుముందు 2012, 13, 14 లోపల ఏమున్నదో ఆ స్థితికి వచ్చింది రాష్ట్రం. ఓకే, దీని కారకులు ఎవరు? మనం ఎందుకు ఎన్నుకున్నాం? నేను మన టిఆర్ఎస్ పార్టీకి అభిమానం సార్. 2018 ఎలక్షన్ లా ఎగ్జాక్ట్లీ స్వచ్ఛందంగా 62 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను. ఉమాయాత్ర, నార్కన్నట్టు ఉమాయాత్ర. రాష్ట్రం మంచిగా ఉన్నది, ఎంతో ప్రశాంతంగా ఉన్నది. రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉన్నది. ఏ అర్లాలు లేవు, ధర్నాలు లేవు, స్కూల్ బంధువులు లేవు, రకరకాలుగా ఉన్నది. ఇప్పుడు అల్లకల్లోలం అయింది రాష్ట్రం. అన్నిటి మీద నాకు వచ్చింది ఒకటే సార్, ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళ మనమే దింపలేమా? దింపొచ్చు. రైట్ టు రికాల్ అనేది ఉంటుందని చెప్పారు కదా మిత్రుడు, ఓటుతోని. ఇప్పుడు ఓటేసి సరే తప్పు చేసినాం, మనమే రాష్ట్ర ప్రజలే తప్పు చేసినాం. అవును, ఏదో మార్పు ఇంకేమో అవుతుంది అనుకున్నాం. కానీ దీంట్లో కూడా మన అంటే ప్రజలకెళ్ళే నేను అనేది నాదే అనుకుంటా, నాన్న నేర్చుకోనంట. నేనే తప్పు చేసిన, నాకు ఇంకేమో వస్తా అని ఆశకు తప్పు చేసిన. ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే మరి ఆ తప్పును రిటర్న్ చేసుకోవాలి కదా. చేసుకోవచ్చు. ఇంతటి దారుణమైన పరిపాలన రేపు ఇంకా దారుణమైన స్థితిలో ఎదురవుతాయి. అవును, పక్కా. భవిష్యత్తు మొత్తం అల్లకల్లోలం అవుతుంది, ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ కాళేశ్వరాన్ని ఓ వంక ఈ వంక అవి కావు. జరిగిన దాన్ని చక్క చేసుకుంటూ పోతే వాడిని ఏమన్నా కుటుంబాన్ని సగదిద్దుకోవడం తండ్రి అంటాడు, కుటుంబాన్ని బదారపాలు చేసుకోవడం వాడిని లపడరాడు అంటాడు, అవరగాళ్ళు అంటారు. రకరకాలు మాట్లాడడానికి వస్తాయి కానీ మాటలు మాట్లాడితే లెక్కకు రావాలి. ఇలాంటి వాళ్ళు వదులుకోవడం బెస్ట్ అని నా అభిప్రాయం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ మాటలన్నీ కనుక రేవంత్ రెడ్డి ఎట్లా సబ్స్క్రైబ్ చేసింది కాబట్టి చూస్తున్నావు కాబట్టి చూడు రేవంత్ రెడ్డి, ఇది నీ పరిపాలనలో ప్రజలు పడుతున్న దీన్ని ఏమంటారు, అవస్థలు అంటారు, గోసలు అంటారు, నరకయాతన అంటారు, ఇంకేదైనా అంటారు, ఇంకేమంటారు నాకు తెలియదు. కానీ ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే ఇక ఆలోచించినావు. ఎన్ని కాల్స్ అంటే నాన్ స్టాప్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. హలో అన్న, రంజిత్ అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న, ఈ బీసీ అనేటోళ్లకు బుద్ధి వచ్చినంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రం మారదు. నువ్వు ఎంతవరకు ఈ రేవంత్ రెడ్డి అనేటైనా ఎంతవరకు ఉన్నా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు అనేటోళ్ళు మొత్తం అనగదొక్కుంటూ పోతూనే ఉంటాడు. మొన్న ఎంపీ ఎలక్షన్ లా ఎవరికి చక్కగా ఇచ్చిందన్న టికెట్లు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనేటోళ్ళకి ఎవరికైనా టికెట్ ఇచ్చిందన్న మొత్తం రెడ్డిలకు పంచుతున్నాడు. క్యాబినెట్ మంత్రులు రెడ్డిలే అయ్యి, ఎమ్మెల్యేలు రెడ్డిలే అయ్యి, మొత్తం రెడ్డిలు అవుతుండ్రు. ఈ బీసీలకు తెలివి ఎప్పుడు వస్తానా? ఈ బీసీలకు తెలివి వచ్చినంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఇదే రకంగా పోతుంటారు అన్న, అంతా అనగదొక్కుంటా పోతుంటది. కేసీఆర్ అయినట్టయినా కూడా సరే, ఈ రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఎట్లయినా అవినీతి చేయకుండా ఉండలేరు అన్న. ఎవరైనా చేస్తారు, అందరితో పాటు ఆయన కూడా చేసిండొచ్చు. కానీ ఈ రకంగా మరి ఇంత దారుణం అన్న, ఎవడన్నా ఇట్లా స్టేటస్ పెడితే కష్టం ఉంది, ఏదైనా మాట్లాడితే కష్టం ఉంది. టిఆర్ఎస్ కార్యకర్తనంటే వాడిని ఇంకో లెక్క చూస్తున్నావు. అంతెందుకన్నా మొన్న మా యాదవ్ ఆయన ఇది మన నాగర్కర్నూలు డిస్టిక్ లో ఆ యాదవ్ ని చంపిరి, తర్వాత శ్రీధర్ రెడ్డి అనేట చంపిరి. ఇట్లా రోజుకో లోపల మస్తు నడుస్తున్నాం అన్న.
కానీ వాళ్ళకి ఎదుర్కొని తిరగాలనా ఉమ్, లేకపోతే ఎదురు తిరిగి నడవాలనా? ఉమ్, ఏం చేయాలి చెప్పండి? ఏమన్నా అనబోతే ఇట్లా ఉంది, ఉమ్, మరి ఎట్లా బతకాలి తెలంగాణలో? ఈ కరెంటు పోతలేదు అంటారు, కరెంట్ ఏమో రోజు గంట సేపు 2 గంటలు పోతూనే ఉంది. ఉమ్, సిటీలో కూడా పోతుంది కానీ కరెంటు. నేను బేగం బజార్ లో ఉంటా, బేగం బజార్ లో కరెంట్ పోతూనే ఉంది. మొన్న 2 గంటలు పోయింది, ఉమ్, నిన్న 1 గంట పోయింది. ఉమ్, కరెంటు పోతలేదు అంటారు, ఉమ్, కరెంటు పోతూనే ఉంది. ఉమ్, అన్నిటికి ఇబ్బంది ఉంది. ఉమ్. రైట్ అన్నా, థ్యాంక్ యూ. కూడా హలో, చూడరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న గోస ఇది మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కరు ఉగ్రరూపమై చూపెడుతున్నారు. నేను చెప్పినా కదా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రంజితన్న అప్పుడే ప్రశ్నిస్తున్నారన్న, ప్రశ్నించకంటే భవిష్యత్తులో జరగబోయేది ఇదే. ఎందుకంటే నిజాలు చాలా షేడ్గా ఉండొచ్చు, కానీ అది ఫ్యూచర్లో ఖచ్చితంగా. ఈరోజు నేను ప్రశ్నించినాని కాదు, చాలామంది కూడా అటు పాశ్యం యాదగిరి కానీ ఇతరత్ర కానీ గాదే ఇన్నే కానీ వాళ్ళందరూ కూడా బక్క చేస్తాను ఎంత ఘోరం. హలో నమస్తే రంజిత్ అన్న. అన్న నమస్తే అన్న, ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? సూపరా? అయ్యో నీ పాలన చాలా ఏం పాలన, మళ్ళీ తీసుకొచ్చుకున్నట్టు అయిపోయి నాటి తీసుకొచ్చుకున్నట్టు. అరే రేవంత్ రెడ్డి అద్భుతంగా పరిపాలిస్తున్నా అని చెప్తున్నారు, మీరు ఇట్లా చెప్తున్నారు ఏంది? హలో హలో చాలామంది పరిస్థితి ఇట్లనే అయిపోయింది తెలంగాణలో. ఎటువైపు చూసినా కూడా ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రజలు పడుతున్న బాధ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంత ఘోరమైన పరిస్థితులు నాకు తెలిసి ఇంకెక్కడ చూసి ఉండరు. హలో ఎప్పుడు వెళ్తాం మళ్ళీ హలో 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 నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? అదే నిజామాబాద్ డిస్టిక్. చెప్పన్నా, ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఏం చెప్పుకుండాలి, సిగ్గుచేట అన్నట్టున్నది. అయ్యో అంత మాట అన్నావు? అంతే ఉన్నది మరి. సూపర్ ఉన్నది అంటాడు రేవంత్ రెడ్డి. మనం అనుకుంటాం అంటారు కాదే, మనం ఎంత చెడు అనుకున్నాం మంచోళ్ళమే, ఎదుటోళ్ళని అలా 10 మంది. అది ఇప్పటి వరకైతే 10 మంది ఎవరు అనలే మరి ఈ ఫోన్లలో. అంతేనా? ఏం చేస్తాడు? మన తెలంగాణ సిగ్నల్ ఉన్నది, అది 10 మందికి ఒకటి ఏమన్నా కేసీఆర్ పెట్టిండు. అది నువ్వు ఏకాశి అందరికి తీసేసి, కాకతీయులు తీసేసి, ఇది మన చార్మినార్ తీసేసి, అవన్నీ తీసేసి పెడితే మన హైదరాబాద్కు తలకే అదేనా? ఎటువంటి చెప్పది తప్పే కదా అది. అవును. అయితే నీ స్వతంత్రంగా పోతుంటే ఉంటది, పోకడ పోతుంటే ఎట్లుంటది? అది మంచి పని కాదు కదా అది. అవును. మనము నువ్వు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు, అంతేనా కదా? అవునవును. 420 హామీలు ఇచ్చినావు, నువ్వు హామీల దృష్టి పెట్టిన ఆయన వీళ్ళందరికి ఎందుకు మోసం చేస్తున్నావు? కానీ నీవి మోసం చేయకు. నీకు నచ్చలేదో ఏదో ఒక పరిద్ధమైన అవకాశం ఇచ్చినాం, పుష్కన చిన్న పాతకం అయిపోయింది. ఇప్పుడు నరకం చూపెడుతుంది, ఏం లాభం చెప్పు? ఎంత నరకం ఇది, నరకం చూపెట్టినట్టే కదా ఇప్పుడు మనకి. నువ్వు శాస్త్రం అంటుంటే నీకు టీవీలో మంచిగా ఉండదు పద్ధతి. ఆ రకంగా ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన. ఓకే. వేరే కొట్టుడు ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఎవరినన్నా? అయితే నా పార్టీ దగ్గర లేకుంటే చంపదగ్గుతా ప్రతి ఒక్క కేసులు పెడితే ఇంతవరకు నిజం అది. అంటే చెప్పేటోళ్ళు లేక చేసేటోళ్ళు లేక అన్నట్టే కదా మీరు చేసాడు. అంతే కదా? అంటే నా దగ్గర లేకుంటే నేను బతికండి, అది మంచి పని అని పని కదా అది. ఓకే. అట్లున్నది మన రేవంత్ రెడ్డి పాలన. నచ్చలేదన్న ఈ పరిపాలన అది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.
పరిపాలన నచ్చలేదన్నా, వాళ్ళే చెప్తున్నారు. అట్లున్నది రేవంత్ రెడ్డి పరిపాలన. చూడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఎంత బాగున్నదో. పాపం రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండో ఏమో కానీ ఇగో ఈ నెంబర్కు కాల్ చేస్తున్నారు కదా, అందరూ కూడా ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చిన కాల్స్లలో ఏ ఒక్కరు కూడా కనీసం పరిపాలన బాగుంది అని చెప్పిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. బహుశా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మనం అన్నీ కూడా చూస్తున్నాం కదా. మొత్తం ఎక్కడికక్కడ కూడా ఒకటే పరిస్థితి, ఇదే పరిస్థితి. రేవంత్ రెడ్డి పరిపాలన మాకు వద్దు బాబోయ్ అనే కాడికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుండే అంటే అంతకుముందు విపక్షంలో ఉన్నప్పుడు తాను మాట్లాడిన తీరు కానీ ఇప్పుడు మాట్లాడిన తీరు కానీ ఎట్లున్నదో మీరు అందరూ కూడా చూసారు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, మీకోసం మీలో ఉండడానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోర్రి. ఇగో వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీతో ఉంటుంది. మీరు ఖచ్చితంగా కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూసే లైవ్ను కూడా ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మీకోసం మీతో అందుబాటులో ఉంటుంది. అనుక్షణం కూడా ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి.